బంగ్లాదేశ్లో మళ్ళీ అస్థిరత పెరిగిన నేపథ్యంలో ఐఎస్ఐ కొత్త ప్లాన్ తోటి రంగంలోకి దిగింది. ఎర్రకోట ఆత్మాహుతి దాడి తర్వాత కాశ్మీరు, హర్యానాలో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ అరెస్ట్ అయింది. ఈ పరిణామాలన్నీ షేక్ హసీనా భద్రతను మరింత సున్నితమైన అంశంగా మార్చినాయి. హసీనా భారత్కు వచ్చిన వెంటనే మొదట యూపీలోని హిండన్ ఎయిర్ బేస్లో ఆశ్రయం పొందింది. ఆ తర్వాత ఖాన్ మార్కెట్, ఇండియా గేట్ పరిసర ప్రాంతాలు ప్రతి చోట భద్రతా కారణాల వల్ల మకాం మార్పులు జరిగినాయి. ఆమెతో వచ్చిన వ్యక్తిగత సిబ్బంది మీద కూడా భారత నిఘా వర్గాల కఠిన నిఘా ఏర్పడ్డది. ముఖ్యంగా వంట మనుషుల మీద. ఢిల్లీకి మారిన తర్వాత 3 దఫాలుగా 7 అనుమానితులు అరెస్ట్ చేసిర్రు. వారి సమాచారంతో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. లోధి గార్డెన్లో హసీనా వాకింగ్కు వస్తుందన్న సమాచారం ఆధారంగా ఐఎస్ఐ షూటర్లు ప్రాంతాన్ని రిక్కీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో హసీనా కదలికలన్నీ పూర్తిగా నియంత్రణలోకి పోయినాయి. ఆమెను ఇంటెలిజెన్స్ బ్యూరో సేఫ్ హౌస్కు తరలించారు. సెంట్రల్ ఢిల్లీలోని ఐబీ సేఫ్ హౌస్లో 3 అంచెల భద్రత, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాచర్స్ అండ్ స్పాటర్స్ కమాండో యూనిట్ 24 గంటలు కాపలా కాస్తా ఉన్నది. ఈ కమాండోలో ఇళ్ళకైనా పోతు ఇంత కఠినమైన భద్రత.